22 ఏప్రిల్ 2025 సరిగ్గా మధ్యాహ్నం 2:30 కాశ్మీర్లోని పహల్గామ్లో దారుణమైన ఉగ్రదాడి. అసలు ఇలాంటి దారుణమైన దాడిని ఎవరు ఊహించారు? इंडियन ट्रैवल स्टोर्स में बुक करके कश्मीर प्रवास में आए हैं। यहाँ पर अटैक हुआ आतंकवादियों का। भेलपुरी खाने से मेरा पति साइड में था, एक इंसान आया, उसने उसको गोली मार दी। यहाँ पे उसने बोला कि शायद मुस्लिम नहीं है, उसने उसको गोली मार दी। ఆ పిరికి పందాలకి ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్పాలని యావత్ భారతదేశం ముక్త కంఠంతో కోరుకుంటుంది. ఇప్పుడిప్పుడే పరిస్థితులన్నీ చక్కబడుతున్నాయని అనుకునే సమయంలోనే దారుణం జరిగిపోయింది. జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రకృతి సౌందర్యాలను వీక్షిస్తూ ప్రకృతి సోయగాలను ఆస్వాదిస్తూ అద్భుతమైన జీవన క్షణాలని మధురమైన జ్ఞాపకాలని మోసుకు వెళ్దామని వచ్చిన టూరిస్టుల మీద ఉగ్రదాడి జరిగింది. పహల్గామ్ నుంచి ఎల్ఓసి అంటే లైన్ ఆఫ్ కంట్రోల్కు దూరం చూసుకుంటే 41 కిలోమీటర్లు ఉంది. అలాగే పహల్గామ్ నుంచి జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క దూరం చూసుకుంటే 89 కిలోమీటర్లు ఉంది. ఈ ప్రాంతం బార్డర్ యొక్క సరిహద్దులకి సమీపంలో ఉందని మనం భావించవచ్చు. సుమారుగా 28 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. వీళ్ళలో స్వదేశీ వాళ్ళు అలాగే విదేశీ వాళ్ళు ఉన్నారని ప్రాథమిక సమాచారం బట్టి తెలుస్తుంది. ఈ మరణకాండలో చాలామంది క్షతగాతులయ్యారు, అంటే వూండెడ్, అంటే ఇంకా మిగతా వాళ్ళు ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారు. దేశవ్యాప్తంగా హెల్ప్ లైన్ నెంబర్స్ ప్రకటించడం జరిగింది. కంట్రోల్ రూమ్ నాన్ స్టాప్గా పనిచేస్తుంది. అలాగే ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని ప్రజలకు అందజేయడానికి సిద్ధంగా ఉంది. ప్రపంచంలోని పలు ప్రముఖులు తమ సానుభూతిని తెలియజేయడం జరిగింది. డొనాల్డ్ ట్రంప్, పుతిన్ అలాగే ఇతర దేశాల్లో ఉన్న అధినేతలు వాళ్ళ యొక్క సపోర్ట్ని తెలియజేయడం జరిగింది. మేము మీకు అండగా ఉంటామనే ఒక భరోసాని ఇండియాకి ఇవ్వడం జరిగింది. అయితే ఉగ్రవాదులు టూరిస్టులని ఇలాగ ప్రశ్నించడం జరిగింది. మీ ఐడి డీటెయిల్స్ ఏంటి, మీరు ఏ మతానికి చెందినవారు, మీరు ఏ ప్రాంతానికి చెందినవారు, మీకు భాష ఏంటని కూడా అడగడం జరిగింది. టూరిస్టులలో ఒకసారి చూసుకుంటే ఇండియన్ నేవీ ఆఫీసర్ లెఫ్టినెంట్ వినయ్ తన ప్రాణాలు కోల్పోవడం జరిగింది. 10 రోజుల క్రితమే రీసెంట్గా వాళ్ళు మ్యారేజ్ అవ్వడం జరిగింది. అలాగే కాశ్మీర్కి వచ్చి వెకేషన్ కోసం అని రావడం జరిగింది. बोलते भेलपुरी खाने से मेरा पति साइड में था, एक इंसान आया, उसने उसको गोली मार दी। यहाँ पे उसने बोला कि शायद मुस्लिम नहीं है, उसने उसको गोली मार दी। అయితే తన భర్త ప్రాణాలు తన ముందే కోల్పోవడంతో తను ఎంతో భావోద్వేగానికి గురైంది. అలాగే తన బాధ ఎంతో వర్ణించలేనిదనే చెప్పాలి. కర్ణాటకకి చెందిన మంజునాథ్ అండ్ తన భార్య కాశ్మీర్కి వెకేషన్కి అయితే రావడం జరిగింది. हम इंडियन ट्रैवल स्टोर्स में बुक करके कश्मीर प्रवास में आए हैं। अब हमारा कश्मीर ट्रिप का दूसरा दिन है। कल हम बोट हाउस में ठहरे थे। మంజునాథ్ని తన యొక్క భార్య ముందలే ఉగ్రవాది హతమార్చడం జరిగింది. దీంతో తన భార్య నన్నెందుకు వదిలేసావని ఉగ్రవాదిని అడిగితే ఆ ఉగ్రవాది ఇలా సమాధానం ఇచ్చాడు, నువ్వు వెళ్ళి మోడీకి ఇక్కడ జరిగిందంతా చెప్పు, అందుకే నేను ప్రాణాలతో వదిలేస్తున్నా అని ఉగ్రవాది ఇట్లా సమాధానం ఇవ్వడం జరిగింది. వీరిలో కొంతమంది వాళ్ళ ఐడీస్ని ఉగ్రవాదులు అడగటం జరిగింది. అలాగే మీదే మతం అని అడగడం కూడా జరిగింది. అయితే వీళ్ళందరూ కూడా హిందువులని వాళ్ళు నిర్ధారించుకొని వీళ్ళందరినీ విచక్షణారహితంగా చంపారు. అయినా మతమడి చంపడం ఏంటి, మరి ఎంత దారుణమా? ఇప్పటికీ మనం చూస్తున్నాం హిందువుల పైన మితిమీరిపోతున్న యొక్క దాడులు. ఒక పక్క బంగ్లాదేశ్ మనం చూసాం, అలాగే ఇప్పుడు వెస్ట్ బెంగాల్ కూడా చూసాం, మరి ఇప్పుడు ఈ యొక్క దాడిలో కూడా చూసుకుంటూనే ఉన్నాం. హిందువుల పైన ఏదో ఒక రకంగా ఉక్కుపాదం మోపాలని వీళ్ళంతా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కానీ వీళ్ళ యొక్క ప్రయత్నం సఫలం అవ్వడం జరగదని వాళ్ళకి తెలియదు. హైదరాబాద్ బేస్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్ మనీష్ రంజన్ తను అలాగే తన యొక్క ఫ్యామిలీతో కలిసి కాశ్మీర్కి వెకేషన్కి అయితే రావడం జరిగింది. ఉగ్రవాదులు ముట్టడించడంతో తన ఫ్యామిలీని అటువైపుగా పరిగెత్తండి, అటువైపు సేఫ్ సైడ్ ఉందనేసి తన ఫ్యామిలీని అటువైపుగా పంపించేసి తను మాత్రం ఉగ్రవాదుల చేతిలో హతమవడం జరిగింది. మగవాళ్ళందరినీ ఈ యొక్క ఉగ్రవాదులు తమ ఒక ప్యాంట్లు విప్పించి మరీ హతమార్చడం జరిగింది. అయితే ఒక ప్రాంతంలో నివసించే అదిల్ అనే ఒక హార్స్ రైడర్ ఏదైతే ఒక ఉగ్రవాది దగ్గర రైఫిల్ రాక్కునే ప్రయత్నం చేశాడు, ఎందుకంటే టూరిస్టుని కాపాడదామనే ఒక ఉద్దేశంతో. అయితే ఈ యొక్క ప్రయత్నంలో అదిల్ తన ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మరి కొంతమంది దూరంగా పరుగులు పెట్టడంతో బయటపడ్డారు. కొద్ది రోజుల క్రితమే పాకిస్తాన్ ఆర్మీ జనరల్ అసీం మున్నీర్ ఒక మీటింగ్లో ఇలా ఉన్నారు. Our stance, government stance on Kashmir is absolutely clear. It was our jugular vein. It is our jugular vein. We will not forget it, and we will not leave our Kashmiri brethren in their heroic struggle, what they are waging against the Indian occupation. కాశ్మీర్ ప్రజలు తమ సోదరులని, భారతదేశంలో తమ ప్రజలు మగ్గిపోతున్నారని, తమ సోదరులు తమ రాక కోసం ఎదురుచూస్తున్నారని ఇలా వ్యాఖ్యలు చేయడం జరిగింది. రీసెంట్గా చూసుకుంటే లైన్ ఆఫ్ కంట్రోల్ ఎల్ఓసి దగ్గర కూడా పాకిస్తాన్ సోల్జర్స్ మన ఒక బార్డర్ని క్రాస్ చేద్దామనే ప్రయత్నం చేస్తారు. అయితే మన సోల్జర్స్ దాన్ని అడ్డుకోవడం జరిగింది. అంటే ఏదో ఒక రకంగా వాళ్ళు ఒక ఆర్మీతో కావచ్చు, లేదంటే ఇలాగ పెంచి పోషిస్తున్న ఈ యొక్క ఉగ్రవాదులతో కలిసి మన దేశాన్ని ఏదో ఒకటి చేద్దామనే ప్రయత్నంలోనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దేశం ప్రస్తుతం అడుక్కు తినే పరిస్థితిలో ఉంది, అది వాళ్ళకి తెలియడం లేదు. ఏదైతే పహల్గామ్లో జరిగిన యొక్క ఉగ్రవాది దాడి తామే చేశామని
ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే ఒక ఉగ్రవాదుల విభాగం ఒప్పుకోవడం జరిగింది, తామే చేశానని ప్రకటించడం జరిగింది. ఏదైతే ఈ యొక్క గ్రూప్ ఏదైతే ఉందో ఇది పాక్ కేంద్రంగా నడుపుతున్న సంస్థ. ఈ ఉగ్రవాదులు కేవలం మతమాద్యం, జాతి వివక్ష మినహా వాళ్ళు శాంతిని మంచిని స్థాపించేదేమీ ఉండదు. వాళ్ళ దాడుల వెనక రాజ్య విస్తరణ కాంక్ష, వినోదానికి చంపుతున్నారని అనుకోవద్దు. మత దురాభిమానం, మతమాద్యం, జాతి అహంకారాలతో కారణంగా అకారణంగా దారుణ హోమం చేస్తూ ఉంటారు. తప్పితే తన నాశనమైనా సరే పక్కవాడు మాత్రం బాగుపడకూడదనే ఓర్వలేనితనం, తాను నిలదొక్కుకోలేని చాతకానితనం ఈసారి ఉగ్రవాదిని వదిలే ప్రసక్తే లేదని మన సైనిక బలగాలు వెల్లడిస్తున్నాయి. ఒకసారి పాస్ట్ లో మనం చూసుకుంటే పుల్వామా అటాక్ కావచ్చు, అలాగే ముంబై అటాక్ కావచ్చు. ఇప్పుడు ఈ దాడి అంతట ఘోరమైనదిగాను కనిపిస్తుంది. ఇది భారతదేశ సార్వభౌమత్వంపై జరిగిన ఉగ్రదాడి. భారతీయులందరూ కలిసికట్టుగా ఉండాల్సిన తరుణం ఇది. మన ఉనికిని ఖచ్చితంగా తెలియజేయాలి. బాధితులకు అండగా ఉండాలి. దేశం పట్ల విధేయత వ్యక్తం చేయాలి. మనమంతా కలిసికట్టుగా ఉన్నామనే సందేశం వాళ్ళకి ఇచ్చి తీరాలి. ఎందుకు ఇట్లా అంటున్నానో ఇప్పటికైనా మీకు అర్థమై ఉండాలి. మన దేశంలో జొరబడ్డ ఈ యొక్క ఉగ్రవాదులు టూరిస్టులని తమ యొక్క ఐడి కార్డులు, మీ మతం ఏంటి, మీ ప్రాంతం ఏంటి అని ప్రశ్నించడం జరిగింది. ఈ యొక్క నరకయాతన నుంచి బయటపడ్డ వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉగ్రవాదులంతా మన భారత దళాలు చూడాలని కోరుకుందాం. ఈసారి కొడితే ఒక్కొక్కడికి తరం పట్టాలి. మన దేశాన్ని నాశనం చేద్దామని ఆలోచన వచ్చిన ప్రతి ఒక్కడికి వణుకు పుట్టాలి. ఇట్లాంటి చీడ పురుగుల్ని ఏరిపారేయాలి. ఈసారి చేసే సర్జికల్ స్ట్రైక్ ఒక్కొక్కడికి ఓచకోతే మన హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అలాగే అమిత్ షా ఈ యొక్క అడుగులు వేస్తారని మనం ఖచ్చితంగా కోరుకుందాం, వేస్తారని ఆశిద్దాం. ఇప్పటికే 2 టెర్రరిస్టులు లేపేయడం జరిగింది. పహల్గామ్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుకుందాం. అంతేకాదు దాడి చేసిన ప్రతి ఒక్కడికి తాట తీసేంత వరకు మన దేశం నిద్రపోదని కోరుకుందాం. జై జవాన్, జై కిసాన్, జై భారత్.